ప్రధాని మోదీ మరో కీలక సమావేశాన్ని నిర్వహించారు. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సైనిక చర్యతో ఎదురయ్యే సవాళ్లు, పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లోని ఉద్రిక్తతలపై రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చారు. గత వారం త్రివిధ దళాధిపతులతో కూడా ప్రధాని భేటీ అయ్యారు. పాక్కు బుద్ధి చెప్పడానికి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని కూడా ప్రధానమంత్రి ప్రకటించున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత పాక్ బుద్ధి చెప్పడానికి భారత్ అన్ని విధాలా కూడా ట్రై చేస్తూ ఉంది. పాక్ ఒక సర్జికల్ స్ట్రైక్తో కాదు, అన్ని రకాలుగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటి దాడులకు పాల్పడకుండా చర్యలు చేపట్టడానికి ప్రధాని మోదీ తమ త్రివిధ దళాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్మీకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఒకవేళ చొరబాటుదారులు కనుక కనిపిస్తే ఎటువంటి చర్యలైనా తీసుకోవాల్సిందిగా ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు ఆర్మీకి. అయితే ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ బార్డర్లో జరుగుతున్న విషయాలకు సంబంధించి ఒక నివేదిక కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతలపై ఒక నివేదిక ఇచ్చారు. సైనిక చర్యలతో ఒకవేళ భారత్ కనుక సైనిక చర్యకు పాల్పడితే ఎదురయ్యే సవాళ్లేంటి, ఆ తర్వాత పరిస్థితులు ఏంటి అన్న దానిపైన పూర్తి వివరాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల త్రివిధ దళాలు కవాతులు చేస్తున్నాయి, మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నాయి. పాక్ బుద్ధి చెప్పాలి అని ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగంతో రగిలిపోతున్నారు. అయితే అటు ఇప్పటికే ప్రధాని మోదీ నీటి వినియోగానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సింధు జలాలను కూడా ఆపేశారు. అయితే ఇదొక్కటే సరిపోదు, పాక్కి తగిన బుద్ధి చెప్పాలి అంటే మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కోరుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ మనకు ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే త్రివిధ దళాలతో అక్కడ కవాతు చేస్తున్నారు, మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు. ఈ సమావేశం ఇంపార్టెన్స్ ఏంటి? మనకు డిఫెన్స్ స్టాఫ్ సంబంధించిన గతంలో కూడా అనిల్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వెళ్ళారు. ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించిన రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఏంటి, బోర్డర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఏం చేస్తుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ అనే దాని అంశాలపై ఒక నివేదికను కూడా సమర్పించేట్టు తెలిసింది. ఉగ్రవాద దాడి తర్వాత సరిహద్దులను ఉద్రిక్తతలపై రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని మోడీకి ఒక నివేదిక కూడా సమర్పించారు. గత వారం త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి ఆర్మీకి అన్ని రకాల అధికారాలు, నిర్ణయాలు తీసుకునే అధికారం, ఒక స్వేచ్ఛను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు. త్రివిధ దళాలు ఏదైతే ఇండియన్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, ఈ ముగ్గురు దళాధిపతులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం, అంటే టార్గెట్ ఫిక్స్ చేసి ఎప్పుడు యుద్ధం అంటే అప్పుడు ముందుకు మూవ్ అవడానికి అనే వారికి స్వేచ్ఛ ఇచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. బోర్డర్ లో పాక్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం ఇటు సైన్యంపై, భారత ఆర్మీ చెక్ పోస్ట్ ని టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడుతుంది. దానికి ధీటుగా భారత సైన్యం కూడా బదిలిస్తోంది. ఇటు రెండు వైపులా కూడా భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫర్దర్ ఒకవేళ యుద్ధం వస్తే ఏం చేయాలి అనే అంశాలపై, మరోవైపు జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై రక్షణ శాఖకు సంబంధించిన కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు. చర్చలు జరుగుతున్నాయి. ఒక నివేదికను కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. ఆ నివేదికలో కొన్ని అంశాలను ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. మరోవైపు ఎంతమందిని విచారించారు, పురోగతి ఏంటి, దీంట్లో అనే అంశాలను కూడా రాజేష్ కుమార్ సింగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఎన్ఐఏ కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. 2 రోజుల క్రితం 12 రోజుల పాటు దర్యాప్తు కొనసాగిన తర్వాత పెహల్గాం నుంచి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని ఎన్ఐఏ చీఫ్ కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన దర్యాప్తుకు పురోగతిని కూడా
ప్రధానికి వివరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మళ్ళీ ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించి పలుమార్లు రక్షణ శాఖ మరోవైపు నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాధిపతులు దానికి సంబంధించిన కార్యదర్శులతో కూడా ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవుతూ వివరాలను తాజా అప్డేట్స్ ను వారి నుంచి సేకరిస్తున్నారు. వారి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ కానీ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారికి కొంత పలు సూచనలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అన్ని యుద్ధానికి సంబంధించి అందరూ సన్నద్ధంగా ఉన్నది. ఏ సమయంలోనైనా మీరు ఏ సమయం పిలిస్తే ఆ సమయానికి మనం యుద్ధానికి ముందుకు వెళ్దామంటూ కూడా ఇటు త్రివిధ దళాధిపతులకు తెలియజేశారు. మరోవైపు ఈ రోజు జపాన్ రక్షణ శాఖ మంత్రితో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హైదరాబాద్ లో భేటీ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా కూడా పలుమార్లు రక్షణ మంత్రి జపాన్ భారత్ అవడం, ఇప్పుడు పెహల్గామ్ సంబంధించిన దాడి కొనసాగిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య కూడా దీనిపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.